హలో డర్జీ పీపుల్ ఎలా ఉన్నారు? సో ఈ జనవరి 2024 అంటే ఈ వింటర్ 2024లో ఎన్నో యానిమేస్ వచ్చాయి. అంటే వాటికి ఓపెనింగ్ సాంగ్స్ ఉంటాయి ఆబ్వియస్లీ. సో అటువంటి ఓపెనింగ్ సాంగ్స్‌లో నాకైతే ఒక 6 ఓపెనింగ్ సాంగ్స్ అయితే పిచ్చి పిచ్చిగా నచ్చేసాయి. లైక్ లిటరల్లీ ఆ సాంగ్స్‌ని అయితే లూప్‌లో వింటున్నా ఎవ్రీడే 6 సాంగ్స్. సో 6 ఏంటని నేను ర్యాంకింగ్ వైస్ అండ్ నాకు ఏది బాగా నచ్చాయని ర్యాంకింగ్ చేసి వీడియోలో మాట్లాడబోతున్నాను. టాప్ 6 యానిమే ఓపెనింగ్ సాంగ్స్ ఫ్రమ్ జనవరి 2024 నాకు నచ్చినవి. సో మీకేం నచ్చాయో అండ్ వాటి గురించి కింద కామెంట్స్‌లో తెలపండి. వాటికి లైక్ అయితే చేస్తాను. అండ్ అంతేకాకుండా అట్ ద సేమ్ టైమ్ మీకు ఎండింగ్ సాంగ్స్ మీద కూడా వీడియో కావాలంటే కింద కామెంట్స్‌లో తెలపండి. ఎందుకంటే ఈ సీజన్‌లో ఎండింగ్ సాంగ్స్ క్రేజీ ఉన్నాయి. లైక్ నాకైతే చాలా ఫేవరెట్ ఉన్నాయి. వాటి మీద వీడియో కావాలంటే కింద కామెంట్స్‌లో తెలపండి. ఇక ఆలోచించకుండా లెట్స్ స్టార్ట్ విత్ నంబర్ 6 బోకువా సాంగ్ ఫ్రమ్ డేంజర్ సినిమా హట్ సీజన్ 2. సో అటరాయో తన వాయిస్ క్రేజీ ఉంటుంది భయ్. అతను సింగర్ అండ్ తనే ఈ బోకువా సాంగ్‌ని అయితే డేంజర్ సినిమా హట్ సీజన్ 2కి అయితే చేసిందనమాట. లెట్ మీ టెల్ యూ ఈ సాంగ్ విన్నంతసేపు నాకు ఒక సూతింగ్ ఫీలింగ్ అయితే కలుగుతుంది. అట్ ది సేమ్ టైం ఒక బిట్ ఉంటుంది మెయిన్ బిట్. సో అక్కడైతే మాత్రం సాంగ్ పిచ్చెక్కిచ్చేస్తుంది. అట్ ద సేమ్ టైమ్ ఆ విజువల్స్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. ఓపెనింగ్ విజువల్స్ ఎస్పెషల్గా కెమెరా యాంగిల్స్ క్రేజీ అనిపిస్తాయి ఓపెనింగ్లో చూసుకుంటే. అండ్ ఆ సాంగ్కు తగ్గట్టుగా మ్యాచ్ చేయడం అండ్ ఆ సాంగ్ కావచ్చు. సో ఎవ్రీథింగ్ వాజ్ క్రేజీ అని చెప్పాలి. అండ్ ఈ సాంగ్ మాత్రం నేను లూప్లో వింటున్నా ఇప్పుడు. అండ్ మీరు ఈ సాంగ్ వింటే మాత్రం ఏమనుకున్నారో కింద కామెంట్స్లో తెలపండి. అండ్ ఒక నాకు చాలా నచ్చుద్ది ఈ సాంగ్ మాత్రం. అండ్ ఖచ్చితంగా వినండి. మీరు ఎక్కడ వినాలనుకుంటే నాకైతే మిగతా తెలీదు. స్పాటిఫైలో అయితే అవైలబుల్ ఉంటాయి. బోకు అని కొట్టగానే ఫస్ట్ ఇది వస్తుంది. అండ్ ఇక లెట్స్ గో టు నెంబర్ 5 స్లీప్ వాకింగ్ ఆర్కెస్ట్రా ఫ్రమ్ డెలీషియస్ ఇన్ డంజన్. డెలీషియస్ ఇన్ డంజన్ యానిమే నుంచి వచ్చిన ఫస్ట్ ఓపెనింగ్ సాంగ్. అండ్ ఈ స్లీప్ వాకింగ్ ఆర్కెస్ట్రా బంప్ ఆఫ్ చికెన్ వాళ్ళు అయితే చేశారనమాట. సో బంప్ ఆఫ్ చికెన్ సంబంధించిన మన ట్రేడ్ మార్క్ అయితే కనిపిస్తుంది. లైక్ వాళ్ళ సాంగ్స్ ఎలా ఉంటాయి ఇది కూడా సేమ్ అలాగే ఉంటుంది. లెట్ మీ టెల్ యూ ఇది ఒక క్రేజీ అనిపించింది. బంప్ ఆఫ్ చికెన్లో నాకు చాలా ఫేవరెట్ సాంగ్స్ ఉన్నాయి. లైక్ స్పై ఫ్యామిలీ నుంచి కావచ్చు. సో చాలా బాగుంటాయి వాళ్ళ సాంగ్స్. డిఫరెంట్ వైబ్ అయితే కలిగిస్తాయి అనమాట. అండ్ వాళ్ళ వాయిస్ కూడా ఒక డిఫరెంట్ యూనిక్గా ఉంటుంది. అండ్ ఆ వాయిస్ విన్నంతసేపు చాలా బాగా అనిపిస్తుంది. అండ్ అట్ ది సేమ్ టైం ఈ సాంగ్ కూడా అంతే బాగా చేశారు. ఇది కూడా ఆ రేంజ్లో ఉంది. ఓపెనింగ్ విజువల్స్ చూసుకుంటే రెగ్యులర్గా అన్నిట్లాగే ఉంటాయి. బట్ సాంగ్ మాత్రం చాలా బాగుంటుంది. యాజ్ ఎ సెడ్ వినాలనుకుంటే స్పాటిఫై అయితే సాంగ్ కొట్టంగానే వచ్చేస్తుంది. లెట్స్ గో టు నెంబర్ 4 డేంజర్ డేంజర్. ఇదైతే షాంగ్రీలా ఫ్రంటియర్ నుంచి సీజన్ 1లో ఓపెనింగ్ 2 అనమాట. సో ఓపెనింగ్ రెండో ఓపెనింగ్ రిలీజ్ అయింది కదా షాంగ్రీలా ఫ్రంటియర్ నుంచి. సో దానమాట ఈ డేంజర్ డేంజర్. ఇది చూసుకుంటే ఎఫ్జెడ్ ఎంజెడ్ అయితే చేశారనమాట. అండ్ ఐసీ కూడా దీంట్లో సింగరు పాడింది తను కూడా. అండ్ ఈ సాంగ్ కూడా క్రేజీ ఉంటుంది. డేంజర్ డేంజర్ భయ్యా. లైక్ ఈ షాంగ్రీలా ఫ్రంటియర్కి మరి క్రేజీ అంతే. వాళ్ళు ఎలా అంటే ఓపెనింగ్ సాంగ్స్ ఎండింగ్ సాంగ్స్ పిచ్చెక్కి చేస్తున్నారు. ఫస్ట్ ఓపెనింగ్ సాంగ్ తోపు షాంగ్రీలా ఫ్రంటియర్. అండ్ అట్ ద సేమ్ టైం ఈ సెకండ్ది కూడా క్రేజీ ఉంది. ఒక హై లెవెల్ ఫీలింగ్ కలిగిస్తుంది. అడ్రినలిన్ రష్ అంటారు చూడండి అది కలుగుతుంది మీకు ఈ సాంగ్ వింటూ. అండ్ ఆ ఓపెనింగ్ విజువల్స్ చూస్తే మాత్రం డెఫినెట్లీ చెప్తున్నా ఒక హైప్ అంతే. ఆ ఓపెనింగ్ సాంగ్స్ షాంగ్రీలా ఫ్రంటియర్ ప్లస్ పాయింట్లు అన్ని ప్లస్ పాయింట్లే. అండ్ ఈ ఓపెనింగ్ సాంగ్ కూడా ప్లస్ పాయింట్. ఎందుకంటే ఆ ఓపెనింగ్ వింటుంటేనే యానిమేకి అయితే హైప్ వస్తుంది. అట్ ద సేమ్ టైం ఆ విజువల్స్ చూస్తే ఇంకా గూస్ బంప్సే. ఎందుకంటే ఆ స్లో మోషన్ వాకింగ్ దాన్ని యానిమేట్ చేసిన విధానం కావచ్చు. సో ఈ సాంగ్ ఓవరాల్ తోపంతే. ఈ సాంగ్ డేంజర్ డేంజర్ ఒక్కసారి వినేయండి మీకే తెలుస్తుంది ఎలా ఉంది. సో ఇది నాకు బాగా నచ్చుతుంది. వీళ్ళ దాంట్లో చూసుకుంటే వీళ్ళైతే చాలా బాగా చేశారు. షాంగ్రీలా ఫ్రంటియర్ ఫస్ట్ ఓపెనింగ్ కూడా కొంచెం డిఫరెంట్ స్టైల్ ఉంటుంది. అండ్ ఇది కూడా అంతే. డేంజర్ డేంజర్ కూడా డిఫరెంట్ స్టైల్ ఉంది. అండ్ టోప్లో వినేలాగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ లెట్స్ గో టు నెంబర్ 3 లెవెల్. సో ఇది చూసుకుంటే టీఎక్స్టీ వాళ్ళు పాడారు టుమారో బై టుగెదర్. అండ్ సవానా హిరియోకి అయితే చేశారనమాట. సో ఇది సోలో లెవెలింగ్ నుంచి ఫస్ట్ ఓపెనింగ్. అండ్ ఈ ఓపెనింగ్ గురించి నేను పెద్ద చెప్పాల్సిన అవసరం లేదు. అందరికీ పరిచయమే ఉంటుంది. అండ్ ఈ సాంగ్ ఎంత తోపో దీని విజువల్స్ కూడా అదే లెవెల్ తోపు. ది విజువల్స్లో యాక్షన్ కొరియోగ్రఫీ చేసిన విధానం తోపు అనుకుంటే ఆ సాంగ్ కూడా అదే రేంజ్లో ఉంటుంది. వింటున్నంతసేపు ఎక్కడ కూడా బోర్ కొట్టదు. పాట మాత్రం అండి ఇంకా క్రేజీగా వినాలనిపిస్తుంది. ఈ లెవెల్ ఓపెనింగ్ ఒక్కసారి లుక్ చేసేయండి.
బాగుంది కదా! సో, ఈ లెవెల్ మాత్రం నాకు నా ఉద్దేశంలో చాలా అంటే చాలా బాగుంది. ఎస్పెషల్లీ 'టుమారో బై టుగెదర్'కి నేను పెద్ద ఫ్యాను. వాళ్ళ సాంగ్స్ అన్నీ క్రేజీ ఉంటాయి. అండ్ ఇది కొంచెం వాళ్ళ స్టైల్ కాకపోయినా ఎందుకంటే వాళ్ళు కాదు రెడీ చేసింది. బట్ వాళ్ళు పాడారు కాబట్టి ఆ వాయిసెస్ అండ్ ఆ మిక్సింగ్ సో ఎవ్రీథింగ్ వాస్ క్రేజీ. లెవెల్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. వినడానికి ట్రై చేసేయండి. ఇక లెట్స్ గో టు నెంబర్ 2 'హరు ఫ్రమ్ ఫ్రీయర్ అండ్ సీజన్ 1 ఓపెనింగ్ 2. సో, ఇది 'హరు' మాత్రం భయ్యా నేను చెప్తున్నాను ఫస్ట్ టైము ఎపిసోడ్ చూసినప్పుడు వినలేదు కానీ స్కిప్ కొట్టేసా. బట్ రెండోసారి ఎపిసోడ్ చూసినప్పుడు ఆ సాంగ్ వింటుంటే అబ్బా! ఏమన్నా అనిపించిందా! విజువల్స్ గురించి ఇంక నేను మాటలు పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అక్కడ 'మ్యాడ్ హౌస్' స్టూడియో ప్రెస్టీజియస్‌గా తీసుకున్నారు. వాళ్ళు క్రేజీ లెవెల్‌లో యానిమేట్ చేశారు. అది వేరే థింగ్. బట్ ఈ లెవెల్స్ అంటే ఈ 'హర్రు' సాంగ్ మాత్రం పిచ్చెక్కిచ్చేసింది భయ్యా. ఆమె వాయిసు అండ్ ఆ సాంగు బాబోయ్! 'ఎవరు షికాక్' అయితే నేను ఫ్యాన్ అయిపోయాను ఈ సాంగ్ తోటి. తన వాయిస్ మాత్రం నాకు మైండ్‌లో ఇప్పటికి తిరుగుతూనే ఉంది. అండ్ నేను ఎక్కువ డైలీ అట్‌లీస్ట్ ఒక 10 సార్లైనా వింటానేమో బయటికి పోతే ఈ సాంగు. అంత బాగా నచ్చింది 'హరు' చూసుకుంటే. అండ్ దీంట్లో ఒక బిట్ ఎస్పెషల్లీ నా ఫేవరెట్. లైక్ మంచి బీట్స్ తోటి వెనకాల తను పాడుతూ ఉండగా సడెన్‌గా ఆ బీట్స్ అనేది తగ్గించి ఆ వాయిస్ హై చేయడం అది పిచ్చెక్కిచ్చింది. ఓసారి వినేయండి. క్రేజీ ఉంది కదా! యెస్. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇది ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు కూడా నచ్చుతుంది. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. అండ్ ఫైనల్లీ లెట్స్ గో టు నంబర్ 1 బ్లింగ్ బ్యాంగ్ బెగ్ బాడ్. సో, 'క్రీపీ రెడ్స్' అయితే ఈ సాంగ్ చేశారు. అండ్ ఇది 'మాస్టర్ సీజన్ 2' ఓపెనింగ్. దీని గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఐ థింక్ ట్రెండ్ సెట్టర్ ప్రస్తుతానికైతే ఈ సాంగ్. ఎక్కడ చూసినా ఇదే సాంగు. 'బ్లింగ్ బ్యాంగ్ బెగ్ బాడ్' అని చెప్పి ఎక్కడ చూసినా ఇదే. ఇంక నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఐ థింక్ ఆల్మోస్ట్ అందరూ వినే ఉంటారు. యానిమే చూసే వాళ్ళకి ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. ఎందుకంటే రీల్స్ ఓపెన్ చేసినా ఇదే, షార్ట్స్ ఓపెన్ చేసినా ఇదే, ఏ సోషల్ మీడియాకి పోయినా కానీ మ్యాక్సిమం ఈ సాంగే కనిపిస్తుంది. ఇదైతే ప్రస్తుతం టాక్ ఆఫ్ ద టౌన్ ఈ సాంగ్ చూసుకుంటే. అండ్ ఈ సాంగ్ ఎందుకు ఎంత బాగుంటుందంటే అదొక క్యాచీ సాంగ్ భయ్యా. ఇదొక్కటనే కాదు, 'క్రీపీ నట్స్' నుంచి వచ్చిన ప్రతి సాంగ్ ఇంతే యూనిక్‌గా ఉంటాయి. అండ్ వెంటనే ఎక్కేస్తాయి మనకి. సో, ఆ ట్యూనింగ్ కావచ్చు, ఆ ర్యాప్ కావచ్చు, అట్ ద సేమ్ టైమ్ వోకల్స్ కావచ్చు, మీకు ప్రతీది యూనిక్‌గా ఉంటాయి. అండ్ వెంటనే ఎక్కేస్తే ఈ సాంగ్‌లో ఒక్క ప్రాబ్లమ్ కూడా కనిపించదు మీకు. పిచ్చెక్కిస్తుంది. మేబీ అందరికీ నచ్చకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళ టైప్ కాదు. డిఫరెంట్ ఉంటుంది కాబట్టి సాంగ్. బట్ విన్న వాళ్ళు ఇది ఇప్పుడైతే టాక్ ఆఫ్ ద టౌన్ అంటే ఇంక ఊహించుకోండి ఈ సాంగ్ బయట ఎంత పిచ్చి పిచ్చిగా నచ్చేసిందో జనాలకి. ఒకసారి లుక్ ఎయండి. క్రేజీ ఉంది కదా! సో, దీంట్లో క్రేజీ థింగ్ ఏంటో చెప్పాలా? దీంట్లో ఓపెనింగ్ సాంగ్ ఒకటే కాదు, ఆ ఓపెనింగ్ వీడియో కూడా ఫేమస్సే. ఎందుకంటే మనోడు మాసేసి ఆ డ్యాన్స్ అయితే బయట ఎక్కడ చూసినా అదే. జిఫ్స్‌లో కావచ్చు, కామెంట్స్‌లో జిఫ్‌లో పెడుతున్నారు. అండ్ వీడియోస్, ఓపెనింగ్ సాంగ్స్ అబ్బో! ఎక్కడ చూసినా ఆ డ్యాన్సే, ఆ సాంగే. సో, దాని గురించి ఇంక నేను పెద్ద పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సో, ఇవన్నమాట టాప్ 6 ఓపెనింగ్ సాంగ్స్ నాకు నచ్చినవి. అండ్ మీకు పర్సనల్‌గా ఏమైనా నచ్చినవి ఉంటే కూడా కింద కామెంట్స్‌లో తెలపండి. ఖచ్చితంగా లైక్ చేస్తా. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే గనక లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఎన్ని సాంగ్స్ వీడియో కావాలో లేదో కూడా కింద కామెంట్స్‌లో తెలపండి. చూసారు కదా ఇదే వాటి వీడియో. మన నెక్స్ట్ షో కలుద్దాం. బాయ్ బాయ్.